వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. టయోటా బ్రాండ్కి సంబంధించిన గ్లాంజా జీ వేరియంట్ అండి. 1.2 లీటర్ ఇంజన్తో వస్తుంది. ఈ కార్ వచ్చేసరికి కస్టమర్ 2021వ సంవత్సరంలో తీసుకోవడం జరిగిందండి. మోడల్ 2021. మనకి లైఫ్ పరంగా 2036 రెండవ నెల వరకు ఉందండి. కార్ అయితే కేవలం 36,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ జరిగింది. దానికి సంబంధించిన సర్వీస్ పేపర్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో మనం చూపిస్తాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100% హ్యాచ్ బ్యాక్ లవర్స్కి మంచి కార్ అండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, పెట్రోల్ వేరియంట్లో అంటే తక్కువ మెయింటెనెన్స్ అన్నమాట. పెట్రోల్ కార్ అంటే మెయింటెనెన్స్ ఏమీ ఉండదు, అలానే ఎక్కువ మైలేజ్ వచ్చే కార్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి అని. అలాంటి వారి కోసం ద పర్ఫెక్ట్ కార్ అండి. ఎందుకంటే ఇది హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కార్స్ వాడుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలిసిద్ది అన్నమాట. ఈ మారుతి బెలినో ఏదైతే కారు ఉందో ఈ సేమ్ కార్ అన్నమాట. టయోటా గ్లాంజా అని లాంచ్ చేయడం జరిగింది. సారీ, కొంచెం నాకు జలుబు చేసింది. కొంతమంది డిస్టర్బ్ అవుతారేమో, కొంచెం డిస్టర్బ్ అవ్వద్దు. జలుబు చేసింది అన్నమాట. నేను చాలా క్లియర్గా చెప్పడానికి వీడియోలో ట్రై చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయవద్దు. ఈ కార్ కనుక మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. కార్ అయితే మాత్రం ఎక్కడ డెంట్స్, స్క్రాచెస్ ఏమీ ఉండవండి. ప్రతి టాప్ అండ్ ఫీచర్ ఈ కార్లో కవర్ అయిద్ది అనమాట. మీకు లైక్ రేర్ వైపర్ కావచ్చు, ఫ్రంట్ టచ్ ప్లేయర్ కావచ్చు, రివర్స్ కెమెరా కావచ్చు, మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కావచ్చు, ప్రతిదీ కవర్ అయిద్దండి ఈ కార్లో. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కార్ ఫినిషింగ్ కూడా. న్యూ కార్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు, అంటే అమౌంట్ పరంగా చెప్తున్నానండి, ఇలాంటి కార్ తీసుకోవడం వల్ల మనకి అమౌంట్ కూడా సేవ్ అవుతాయి. ప్లస్ వాడుకొని రోజులు హ్యాపీగా వాడుకొని మీరు వేరే వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ అనేది లాస్ అనేది అవ్వరండి. ఇక్కడ చూసుకోవచ్చు బానెట్ దగ్గర నుంచి, బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదండి. ఈవెన్ మిర్రర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ మిర్రర్స్ ఉన్నాయి. అండ్ పార్ట్స్ కూడా సేమ్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మీరు షోరూమ్కి వెళ్ళి కూడా దీని సర్వీస్ రికార్డ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్ ఓనర్, దీనికి సంబంధించిన 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ డాక్యుమెంట్స్ పరంగా ఈ కార్ 2036 సంవత్సరం వరకు లైఫ్ కలిగి ఉంది. ఇన్సూరెన్స్ కూడా మనకి 2027 రెండో నెల వరకు ఇన్సూరెన్స్ ఉంది. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అన్నమాట. బంపర్ టు బంపర్ మీకు కవర్ అయ్యిద్ది. దీనికి సంబంధించిన సర్వీస్ పేపర్స్ మనం చూసిన తర్వాత ఈ కార్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇంటీరియర్ కూడా కస్టమైజ్డ్ సీట్ కవర్ చేయించుకున్నారు. చాలా బాగుండిద్ది అన్నమాట. బల్కీ సీట్స్ వస్తాయి. మీకు ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ కూడా చూడొచ్చు. జస్ట్ ఇగ్నిషన్ మనం ఇస్తున్నాం అన్నమాట. ఇంజన్ స్టార్ట్ చేసామండి మనం. ఇక్కడ మీరు ఓడోమీటర్లో రీడింగ్ చూడొచ్చు. 36,896 కిలోమీటర్లు ఇప్పటి వరకు తిరిగిందండి. మనకి సిటీ డ్రైవ్ అండ్ హైవే రైడ్ మీద చేసినప్పుడు యావరేజ్గా 16.3 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చింది. నేను ఈ కార్ వచ్చేసరికి పర్సనల్గా ఒక 400 కిలోమీటర్లు డ్రైవ్ చేసి వచ్చానండి. కేవలం ఇది 400 కిలోమీటర్లు రావడానికి కేవలం 1,500 రూపాయల పెట్రోల్ అనేది కన్జ్యూమ్ చేసిందండి. అంటే 15 లీటర్లు. మీరు యావరేజ్గా వేసుకున్న 22-23 మైలేజ్ అయితే వచ్చిందండి.
ఇక్కడ చూసుకోవచ్చు డాష్ బోర్డ్ కూడా చాలా వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. ఎందుకంటే తక్కువ కిలోమీటర్ తిరిగింది కాబట్టి మనకి ఎక్కడ అసలు ఏమి స్క్రాచెస్ ఉండవు, చాలా బాగుండిద్ది. ఏసీ అయితే చిల్ వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన రికార్డ్ పేపర్స్ కూడా, సర్వీస్ పేపర్స్, వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో 8,000 దగ్గర జనరల్ చెకప్ ఉండిద్ది అనమాట, సర్వీస్ చేయించుకున్నారు. దాని తర్వాత అండ్ ఇక్కడ ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి 14,900 కిలోమీటర్ల దగ్గర చేయించారు. అండ్ దీని ఇంకా నెక్స్ట్ పేపర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బుక్లెట్స్ అనమాట. ఈ టయోటా వాళ్ళు ఇచ్చిన బుక్లెట్స్ కావచ్చు, వారంటీ పేపర్స్, కార్డ్స్ కావచ్చు, ప్రతిదీ డాక్యుమెంట్ రూపంలో ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు, కార్ దగ్గరికి వచ్చిన వాళ్ళు. అండ్ అలానే ఈ కార్ వచ్చేసరికి దీనికి సంబంధించిన 2 కీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ కార్ వచ్చేసరికి మాన్యువల్ గేర్ అండి. ఇక్కడ చూడవచ్చు గేర్ బాక్స్ 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఇంజన్ అయితే స్టార్టింగ్లో ఉందండి. అసలు ఇంజన్ స్టార్ట్ అయిందా లేదా కూడా మీకు అర్థం కాదు లోపల కూర్చుంటే. అంత పిన్ డ్రాప్ సైలెంట్ ఉండిద్ది అనమాట. ఇంజన్ ఆఫ్ చేశాను. అండ్ ఈ కార్ కేవలం 36,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. ఒక 10-15 ఇయర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఈ కార్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా టేక్ అండ్ డ్రైవ్ అన్నమాట. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కార్ మనం ఫీచర్స్ ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడొచ్చు, మనకి లాక్ వేసినప్పుడు, అన్లాక్ చేసినప్పుడు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి. లాక్ వేసినప్పుడు ఫోల్డ్ అవుతాయి, అన్లాక్ చేసినప్పుడు అన్ఫోల్డ్ అవుతాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అన్నమాట. మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ డిఆర్ఎల్ వస్తుంది, డే రన్నింగ్ లైట్. ఈ ఏదైతే ఉందో స్ట్రిప్, ఇదేమో ఇంజన్ ఆన్ చేసినప్పుడు, రన్నింగ్లో ఉన్నప్పుడు ఆన్లో ఉండిద్దండి. చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది థీమ్ అయితే మాత్రం. అండ్ లైటింగ్ పరంగా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఎక్కడ ప్రాబ్లం రాదు. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూడొచ్చు, విత్ టయోటా బ్రాండ్ లోగో చూడొచ్చు, విత్ క్రోమ్ ఫినిష్తో వచ్చిందన్నమాట. అండ్ సైడ్ చూసుకుంటే మనకి అలాయ్ వీల్స్ అండి. మీకు కంప్లీట్గా టయోటా సింబల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ టైర్స్ వచ్చేసరికి ఇంకా 15,000 to 20,000 తిరగవచ్చు అండి. అపోలో బ్రాండ్కి సంబంధించిన టైర్స్ ఉన్నాయి. 15,000 అయితే 100% తిరగవచ్చు అన్నమాట. అండ్ ఈ బానెట్ కావచ్చు, ఫెండర్స్ కావచ్చు, ఈ డోర్స్ కావచ్చు, ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అవ్వాల. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, షోరూమ్ నుంచి ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే ఉందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇటువైపు మొత్తం హ్యాండిల్స్ వచ్చేసరికి క్రోమ్ ఫినిష్తో ఇచ్చారు. అండ్ రిక్వెస్ట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి కంప్లీట్గా. మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇది అది షోరూంలో వీళ్ళు తీసుకునేటప్పుడు ఇస్తారండి. సేమ్ అది ఆ స్టిక్కర్ కూడా పీల్ ఆఫ్ చేయలేదు ఇంకా వీళ్ళు. కార్ కూడా అఫీషియల్ కలర్ అండి, చాలా బాగుండిద్ది. లైవ్లో వస్తే జస్ట్ తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. అండ్ రేర్ మనం చూసుకుంటే రేర్ వైపర్, డిఫాగర్ లైన్స్ వర్షాకాలంలో ఉపయోగపడతాయి. మంచు పడేటప్పుడు ఈ డిఫాగర్ లైన్స్ అనేది ఉపయోగపడిద్ది. అండ్ ఇక్కడ హిడెన్ కెమెరా అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉండిద్ది మనకి బూట్ అనేది ఓపెన్ చేయడానికి. మనం ఎప్పుడైతే అన్లాక్ చేస్తామో మనం ఇక్కడ నుంచి బూట్ అనేది ఓపెన్ చేయవచ్చు అన్నమాట. అండ్ మీరు ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎక్కడ డెంట్, స్క్రాచ్ ఏమీ లేదండి. ఒకసారి నేను బూట్ కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎన్ఎఫ్ బూట్ స్పేస్ అండి. ఒక ఫ్యామిలీకి సంబంధించిన లగేజ్ అనేది ఇది చాలా డెప్త్గా ఉండిద్ది అనమాట. మీకు యావరేజ్గా చెప్పాలంటే ఒక 280-300 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్ది, ఎన్ఎఫ్ అన్నమాట. అండ్ స్టెప్పింగ్ టైర్ కూడా అన్యూజ్డ్ అనమాట, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కంపెనీ నుంచి వచ్చిన పంచెస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అండి. అండ్ ఇవి మొత్తం కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన పంచెస్ అండి. ఇక్కడ ఇది మొత్తం మీరు జస్ట్
ఎవరు చూసినా చెప్పేస్తారు. ఈ పంచెస్ లైవ్లో వస్తే మీకు చాలా స్పష్టంగా కనబడతాయి అన్నమాట. వీడియోలో ఎలా కనబడుతున్నాయో నాకైతే తెలీదు. జస్ట్ మీరు చూసుకుంటే చాలా క్లారిటీగా ఉండిద్ది. ఈ పంచెస్ కావచ్చు, ప్రతిదీ ఇక్కడ కూడా ఉంటాయండి పంచెస్. ఇప్పుడు కనబడుతున్నాయి కదా. అంటే ఈ పంచెస్ ఎందుకంటే అండి, ఒక కారు యాక్సిడెంట్ అయిందా లేదా చూసుకోవడానికి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వస్తారు అన్నమాట. అండ్ దీని ఇంటీరియర్ గురించి మనం మాట్లాడితే, కస్టమైజ్డ్ సీట్ కవర్స్ అండి, ప్యూర్ లెదర్ అన్నమాట. చాలా బాగుండిద్ది లెదర్ అయితే మాత్రం. బ్రౌన్ కలర్లో వేసుకున్నారు. అండ్ ఎక్కడ మనకి డస్ట్ అనేది కనబడకుండా. అండ్ ఇక్కడ కవర్స్ కూడా ఇంకా పీల్ ఆఫ్ చేయలేదు, రిమూవ్ చేయలేదు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు సన్షేడ్కి సంబంధించిన కవర్స్ కావచ్చు. అండ్ చాలా వెల్ మెయింటైన్ కార్. ఎక్కడ సీలింగ్కి అయితే చాలా క్లీన్గా ఉండిద్ది, ఒక న్యూ కార్ లాగా. బ్యాక్ కూడా మనం చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉండేది. లెగ్ రూమ్ కావచ్చు, థై సపోర్ట్ కావచ్చు. అండ్ ఇక్కడ హెడ్ రెస్ట్ అనేవి 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ కూడా, ఫ్రంట్ కూడా 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. విత్ ఇక్కడ చూసుకోవచ్చు ఆర్మ్ రెస్ట్ ప్లస్ మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాక్ కూర్చున్న వాళ్ళకి. హ్యాచ్ బ్యాక్ కార్స్లో నాకు తెలిసి పెట్రోల్ వేరియంట్లో తక్కువ మెయింటెనెన్స్ అన్నమాట. పెట్రోల్ అంటేనే 22 కిలోమీటర్లు మైలేజ్. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. 400 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత చెప్తున్నాను. నేను కూడా ఈ కార్కి ఫ్యాన్ అయిపోయా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఈ కార్స్ మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కార్ క్వాలిటీ ప్లస్ మనకి మైలేజ్ వస్తుంది. చాలా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే చాలా అడ్వాంటేజ్ అన్నమాట మైలేజ్ వచ్చే కారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి వీడియో క్లోజ్ చేద్దామండి. ఇక్కడ ఇంజన్ చూడొచ్చండి. ఏం లేదండి, జస్ట్ కొత్త ఇంజన్ ఎలా ఉండిద్దో అలానే ఉండిద్ది అనమాట. సీల్ ఇంజన్. మీకు ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్ చాసిస్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ. అండ్ అప్పర్ ఆర్మ్స్ చూసుకోవచ్చు. న్యూ బ్యాటరీ, కంపెనీ నుంచి వచ్చిన బ్యాటరీ అట్లే ఉంది. డ్రైవర్ సైడ్ అప్పర్ ఆర్మ్ చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి కార్ అయితే మాత్రం. మారుతి నెక్సా తరపు నుంచి ప్రీమియం కార్స్లో బాలినో, ఇక్కడ వచ్చేసరికి టయోటా గ్లాంజా అన్నమాట. మనకి ప్రతి స్పేర్ పార్ట్ కూడా చాలా ఈజీగా ఎక్కడైనా అవైలబుల్ ఉండిద్ది అన్నమాట మార్కెట్లో. సో ఈ కార్ వచ్చేసరికి మార్కెట్లో ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి, మన హానియా కార్ డెకర్స్ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే తక్కువ కిలోమీటర్లు తిరిగిన కార్స్ పోస్ట్ చేస్తున్నాను. జెన్యూన్ వెహికల్స్ 100% జస్ట్ అలా వచ్చి తీసుకొని వెళ్ళిపోయే వెహికల్స్ అన్నమాట. ఈ కారు మనం 5,75,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ అండి. 5,75,000 రూపాయలు ప్లస్ 1% కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట తీసుకున్నవారు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరంలా కేవలం 36,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మీరు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి. జస్ట్ తీసుకొని ఒక 3-4 ఇయర్స్ ఆరామ్గా హ్యాపీగా యూజ్ చేసుకొని మీరు కార్ సేల్ చేసిన మన అమౌంట్ అనేది ఎక్కడికి వెళ్ళదు. మైలేజ్ వచ్చే కార్ చాలా చాలా బాగుండిద్ది ఈ మోడల్ అయితే. మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కార్ కావాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.